హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్ పాల్గొని జెండా ఆవిష్కరించారు. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని లక్ష్మణ్ విమర్శించారు. ఏబీవీపీ విద్యార్థిని పట్ల పోలీసుల తీరును ఆయన ఖండించారు. మదర్ ఆఫ్ డెమోక్రసీ అటువంటి రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడంలో ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈరోజు అందరం కూడా స్మరించుకోవడము, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల యొక్క మన్ననలను చూరగొడి 2 పర్యాయాలు దేశానికి ప్రధానమంత్రిగా కొనసాగుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయ సాధన కోసం వారు కృషి చేయడమే కాకుండా వారి స్మరించుకోవడం ఒక గొప్ప పవిత్ర గ్రంథంగా మోదీ గారు రాజ్యాంగాన్ని అభివర్ణిస్తూ రాజ్యాంగానికి సూత్రధారైనటువంటి అంబేద్కర్ గారి యొక్క జీవితంతో ముడిపడినటువంటి అనేక ఘట్టాలు, తను జన్మించినటువంటి మాహో గ్రామం నుంచి మొదలుకుంటే చివరి ఊపిరి వదిలినటువంటి ప్రాంతాన్ని సైతం కూడా మోదీ ప్రభుత్వము వాటిని సొంతం చేసుకొని ఒక స్ఫూర్తి కేంద్రంగా, ఒక ప్రేరణ కేంద్రాలుగా, ఒక పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్ది వారి నిలువెల్లునా కూడా ఇవాళ గౌరవిస్తున్నటువంటి ప్రభుత్వం రాజ్యాంగబద్ధ పాలన కొనసాగించి భారతదేశాన్ని ప్రగతి బాట వైపు పరుగులెత్తిస్తూ అనేక ప్రజా సంక్షేమ పథకాలు